హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు సింపుల్గా మీకు పూరీ కూర ఎలాగో చూపిస్తాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పప్పు శనగపప్పు అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు. ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి. పసుపు, సాల్ట్ అండి, సరిపడంత సాల్ట్. బంగాళదుంపలు ఉడకబెట్టి స్మాష్ చేసి ఉంచుకున్నాను అవి. అన్నీ వాటర్ పోసుకొని వేగండి. ఇలా ఉడుకుతున్నప్పుడు శనగపిండిలో కొంచెం వాటర్ కలిపి ఉండలు లేకుండా కలిపి వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఇలాంటప్పుడు ఆపేసుకుంటే సరిపోతుందండి. అంతే. చూడండి, పూరీ కూర ఇలా అయిపోయింది. దీని కాంబినేషను చపాతీ చేశాను. పూరీకైనా చపాతీకైనా బాగుంటుందండి ఈ కూర. ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.